తెలుగు శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు ధరణి. వెంపరాల వెంకటలక్ష్మి శ్రీనివాసమూర్తి గారు రచించారు. కథ విందాము. ఏమిటి ధరణి నువ్వు చెప్పేది? నీకేమైనా బుద్ధుందా? నలుగురికి తెలిస్తే నవ్విపోతారు. దానితో పోతుందా ఏమిటి? తెల్లారిస్తే వీధిలో తిరగగలమా? నలుగురికి మొహం చూపించుకోగలమా? ఏదో నీ కర్మ. కానీ నీ మొగుడు ఆ యాక్సిడెంట్లో పోబోతే నీకు కర్మ పట్టేది కాదు కదా. పూర్తిగా 4 సంవత్సరాలు కూడా నిండని కూతురు. దానికి ఇప్పుడిప్పుడే జ్ఞానం వస్తుందని చెప్పాలి. ఈ విషయం తెలిస్తే దాని చిన్న గుండెలో ఎన్ని అలజడులు మొదలవుతాయో ఏమైనా గ్రహించావా? అంతగా ఆగలేకపోతే ఎవరినో ఒకరిని తెచ్చి ముడిపెట్టేవాళ్ళం కదా. ఇదేం పని, ఇదేం చోద్యం? ఆపకుండా భానుమతి తిట్టిపోస్తుంది కూతుర్ని. కళ్ళ నుంచి కారుతున్న నీరు తప్ప ఒక్క ముక్క కూడా రావటం లేదు ధరణి నోటి నుండి. గదిలో మంచం మీద పడి ఉన్న తండ్రికి మందులు అందిస్తుంది ధరణి. ఏంటమ్మా అలా ఉన్నావు అన్నట్టు చూశాడు. నోట మాట రాలేదు ధరణికి. పుట్టెడు దుఃఖాన్ని గొంతులోనే మింగేసింది. ఇంతలో బయట నుండి వచ్చిన తల్లి విసురుగా కూతురు చేతిలోని మందు సీసాని లాక్కుంది. నీ నిర్వాకం చూస్తూ ఊరుకోలేం. ఈ వయసులో ఈ క్షోభని తట్టుకునే శక్తి నాకు లేదు. వీలైతే కడుపు తీయించుకో, లేకపోతే తక్షణమే ఇల్లు ఖాళీ చేసి వేరే ఎక్కడైనా ఉండి నీ పాటలు నువ్వు పడు, తీవ్రంగా చెప్పింది తల్లి. అక్కడ ఉండాలనిపించలేదు ధరణికి. భారంగా అడుగులు వేసుకుంటూ బయటికి నడుచుకుంటూ వెళ్ళింది. తన చిన్ననాటి స్నేహితురాలు దమయంతికి ఫోన్ చేసింది. జరిగిన విషయాన్నంతా దాచకుండా చెప్పింది. దమయంతికి ఒక్కింత మనసులో ఆందోళనగానే ఉన్నప్పటికీ స్నేహితురాలి పరిస్థితిని అర్థం చేసుకుంది. తన స్నేహ హస్తాన్ని అందించటానికి ముందుకు వచ్చింది. తన భర్తని ఒప్పించి తన ఇంటిలోని మేడ మీద గది ఒకటి ఖాళీ చేసి అక్కడ ఉండే ఏర్పాటు చేసింది. భానుమతికి ఇదంతా పెద్ద వేదనగా తయారైంది. కానీ చేసేదేం లేక సరిపెట్టుకుంది. తరచూ ఆసుపత్రికి వెళ్తూ చెకప్లు చేయించుకుంటూ తన ఆరోగ్యాన్ని, కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది ధరణి. తనకి కావలసిన అన్ని ఏర్పాట్లు అందేలా చూస్తున్నారు అక్కడి వైద్యులు. ఇలా ఉండగా ఒకరోజు దమయంతి ధరణిని అడిగింది. ఈ విషయాలన్నీ మీ వాళ్ళకి చెప్పొచ్చు కదా, ఎందుకు అసలు విషయాన్ని దాచి దోషిలా బ్రతకటం అంది. చెప్పొచ్చు, కానీ చెబితే ఒప్పుకునే అంత విశాల హృదయం వాళ్ళ దగ్గర ఉందని నేను అనుకోవటం లేదు. మా నాన్నగారికి విధి వైపరీత్యం వల్ల పక్షవాతం వచ్చి కాలు చెయ్యి పని చేయకపోవడంతో పాటు నోటి మాట కూడా పడిపోయింది. ఒక్కసారిగా మా జీవితాలు వీధిన పడ్డాయి. అసలే అంతంత మాత్రం బ్రతుకులు. దిగువ మధ్యతరగతి కుటుంబం. నాన్నది చాలని జీతంతో పనిచేసే ప్రైవేటు ఉద్యోగం. సింపుల్గా చెప్పాలంటే రెక్క ఆడితే గాని డొక్క ఆడని బ్రతుకులు. ఊహించని ఉపద్రవానికి ఉప్పెన తోడైనట్టు మా నెత్తిన పిడుగు పడ్డట్టయింది. అప్పటికే భర్తని కోల్పోయి వాళ్ళ నెత్తిన కుంపటిలా మారిన నాకు అసహాయమైన పరిస్థితిలో ఉన్న తండ్రిని చూసి నిస్సహాయ స్థితిలో కూరుకుపోయాను. ఓ పక్క సరైన చదువు లేక, చెయ్యడానికి పని లేక తిరుగుతున్న తమ్ముడు. ఈ పరిస్థితులన్నింటినీ తట్టుకోలేక చనువు చాలిద్దామనుకున్నాను. నిద్ర మాత్రలు మింగాను. కానీ నాకు చావు దూరమైందో లేక నేను చావుకు దూరమయ్యానో మొత్తానికి ఇలా బ్రతికాను. భగవంతుడు నాకు ఈ విధంగా సహాయపడే అవకాశాన్ని కల్పించటం కోసమే నన్ను బ్రతికించాడులా ఉంది. ఆ ఆసుపత్రిలోని రమ అనే డాక్టర్ నా పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుంది. నీకు మనస్ఫూర్తిగా సహాయం చేస్తానని ఆత్మీయంగా చెప్పింది. నువ్వు చేసే పని ద్వారా 2 కుటుంబాల్లో వెలుగులు నిండుతాయని పూర్తిగా వివరించింది. నేనున్న పరిస్థితిలో నాకు కూడా ఇది అనివార్యంలా అనిపించింది. సరోగసి ద్వారా నువ్వు ఒక బిడ్డకు జన్మనివ్వాలని, అలా ఇవ్వటం ద్వారా సంతానం లేని ఆ దంపతులు ఎంతో ఆనందాన్ని పొందుతారని చెప్పింది. వాళ్ళిచ్చే ఆర్థిక సహాయం ద్వారా నా కుటుంబం కష్టాల కడలి నుండి గట్టెక్కుతుందని అనిపించింది. నాకు ఇంతకు మించి మరో తోవ కనబడలేదు.
ఈ విషయాన్ని నోట మాట పలకలేని స్థితిలో ఉన్న నా తండ్రికి వివరించలేను. కడుపులో పెట్టుకోవలసిన తల్లి నన్ను అర్థం చేసుకోవడానికి నాకు జన్మనిచ్చిన తల్లి కాదు, అమ్మ లాంటి పిన్ని. ఇటువంటి స్థితిలో ఉన్న నేను నా కుటుంబం కోసం చేసింది తప్ప అంది ధరణి. నువ్వు నిజంగా సార్థక నామధేయురాలివి, స్త్రీ లోకానికే మణిపూస లాంటి దానివి అంటూ ధరణి తల మీద మృదువుగా నిమిరింది దమయంతి. ఈ కథ ఇంతటితో సమాప్తం. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదములు.